గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో, ఒక విషయం గురించి నేను చాలా ఏళ్లుగా రీసెర్చ్ చేస్తున్నాను. బికాజ్ అంటే సమ్‌వేర్ ఐ ట్రిగ్గర్డ్ టు డూ సమ్ రీసెర్చ్ అబౌట్ దిస్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పేపర్‌లో ద గర్ల్ ఏజ్ ఈజ్ 9 అండ్ దేర్ ఆర్ 3 బాయ్స్. ఒకడికి 13 ఇయర్స్, ఇంకొకరికి ఐ థింక్ 2 బాయ్స్ 15 ఇయర్స్. సో, ఆ పిల్లలకి వాళ్ళ మైండ్‌లో ఏదో ట్రిగ్గర్ అయింది. సో, దే కమిటెడ్ ఔట్ ఆఫ్ సెల్ఫిష్‌నెస్ ఆర్ లవ్. పేరెంట్స్ ఆర్ సపోర్టింగ్ దేర్ ఎర్రర్. అంటే ఈ పిల్లలకి తప్పు చేసిన తర్వాత ఆ తప్పుని సపోర్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ పేరెంట్స్‌కే తెలియాలి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ తప్పు జరక్కోకుండా ఉండడానికి పిల్లలకి మనం ట్రైనింగ్ ఏమి ఇస్తున్నాం? ఆల్ ద పేరెంట్స్ who have girl child or బాయ్ చైల్డ్ ఇద్దరు గమనించాల్సింది ఏంటంటే, అమ్మాయిల్లో ఎలాగైతే వయసు రీత్యా మార్పులు జరుగుతాయో, అంటే లెట్స్ సే గర్ల్ చైల్డ్కి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం చాలా చెప్తామండి, మనం అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, వి టెల్ మెనీ థింగ్స్. కానీ అబ్బాయిలకి ఎందుకు ఏమీ చెప్పట్లేదు? సో నేను ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు నేను గమనించేవాడిని అనమాట. అంటే మ్యాక్సిమం మీరు గమనిస్తే 13-19 ఏళ్ళు ఈ మధ్యలో అమ్మాయిలకి చాలా మార్క్స్ వస్తా ఉంటాయన్నమాట. మంచి మార్క్స్ వస్తాయి. అబ్బాయిలకి రేషియో తక్కువ ఉంటుంది. మేబీ నేను రాంగ్ అయ్యుండొచ్చు కూడా. కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటారండి. అంటే అమ్మాయిలకి ఇక్కడ ఫిజికల్‌గా కనిపిస్తుంది. ఏం జరుగుతుందనేది బయట ప్రపంచానికి ఒక బ్లడ్ రూపంలో మనకి కనిపిస్తుంది. కానీ అబ్బాయిలకి జరిగే మార్పులు అవి నాన్ ఫిజికల్‌గా ఉంటాయి. అంటే కంటికి కనిపించవు. కానీ అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడతారో అబ్బాయిలు కూడా అంతే ఇబ్బంది పడతారు. కానీ దీన్ని ఎవరు గుర్తించరనమాట. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనలో ఏదైతే ఎనర్జీ ఉందో బేస్డ్ ఆన్ యోగా అది మూలాధారం నుంచి సహస్రారానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అమ్మాయిలకి ఏమవుతుందంటే ఫర్ ఎవ్రీ 26-28 డేస్ బ్లడ్ అనేది లేదా అన్యూజ్డ్ ఎనర్జీ అనేది డిసిపేట్ అవుతుంది. అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ద్వారా ప్రతి 26-25 డేస్కి ఆ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళు కొంచెం ఫ్రీగా ఫీల్ అవుతారు. ఇక్కడ అబ్బాయిలకు వచ్చేటప్పటికి వాడి ఎనర్జీని ఎలా వాడు ఛానలైజ్ చేయాలో వాడికి తెలియదు. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, పిల్లలకి గేమ్స్ ఆడించడం ద్వారానో, లేకపోతే ఇంకొక దాని మీద ఫోకస్ చేయడం వల్లనో వాళ్ళు మంచి వేలో వెళ్తారేమో అనుకుంటారు. కానీ వాళ్ళు ఎనర్జీని ఖర్చు పెడుతున్నారు. రిమెంబర్, ఎనర్జీని సరైన మార్గంలో ఛానలైజ్ చేయడం ఒకటైతే, ఎనర్జీని ఖర్చు పెట్టడం వేరు. మీరు ఏం చేసినా, గేమ్స్ ఆడినా, చదువుకున్నా, ఇంకోటి చేసినా మీరు ఎనర్జీని ఖర్చు పెడుతున్నారు. అండ్ ఛానలైజింగ్ ద ఎనర్జీ ఇంటూ రైట్ డైరెక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్పెండింగ్ ఎనర్జీ. సో మనకిక్కడ 2 మార్గాలు ఉన్నాయి ఎనర్జీని ఛానలైజ్ చేయడానికి. ఒకటి మాస్టర్బేషన్ ద్వారా ఎనర్జీని బయటికి పంపించడం. ఇంకొకటి ఫిజికల్‌గా ఆపోజిట్ జెండర్‌తో సెక్స్‌లో పార్టిసిపేట్ చేయడం. సో ఇప్పుడు వయసు తక్కువ ఉంది. 11-12కే డిఫరెన్స్ వస్తోంది పిల్లలకి. మరి అది అది నాకు ఒక పిల్లోడు అడిగాడనమాట. నాకిప్పుడు 11 ఏళ్ళు, నాకు ఎరెక్షన్ జరుగుతాంది. అసలు ఎందుకు జరుగుతాందది అని అడిగినప్పుడు, అబ్బాయితో నేను చాలామందిని అడిగిపిచ్చాను. వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, ఇంక్లూడింగ్ చైల్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ కావచ్చు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఇది వయసు రీత్యా వచ్చే మార్పే గానీ, ఇది ఏం నార్మల్, ఇది కామన్, అందరికీ జరిగేది అంటున్నారు. కానీ క్వెషన్ ఏంటంటే, ఎందుకు అలా జరుగుతుంది? వాట్ వాట్ అవర్ బాడీ ఈజ్ ఎక్స్‌పెక్టింగ్. యాక్చువల్‌గా బాడీ సెక్స్ అనే దాన్ని కోరుకోవట్లేదండి. ఏం కోరుకుంటుందంటే, ఎనర్జీని నెక్స్ట్ లెవెల్‌కి పంపించండి అని కోరుకుంటుంది. సో, ఇప్పుడు ఎవరైతే పిల్లలు కొంచెం టీన్స్‌లోకి ఎంటర్ అవుతుంటారో, టీన్స్‌లోనే కాదు, ఇప్పటికి 10, 11, 12కే స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి నిజంగా మనము ఏం చెప్పాలంటే, ఎనర్జీ ఇలా అవుతుందిరా, ఎనర్జీని ఛానలైజ్ చేయడానికి టెక్నిక్స్ ఉన్నాయండి యోగాలో. ఆ టెక్నిక్స్‌ని వాళ్ళకి గనక డెలివర్ చేస్తే, రోజు గనక ప్రాక్టీస్ చేస్తే, వాళ్ళలో
అంటే ఆ నియంత్రణ అనేది వస్తుందనమాట. ఇక్కడ నియంత్రించుకోవడం అనే దానికంటే దాన్ని రైట్ వేలో తీసుకెళ్ళడము అని చెప్పొచ్చు. దీనికి ఇంకా డెప్త్‌గా తెలియాలి అనంటే ఫస్ట్ పేరెంట్స్ కొంచెం దీని గురించి అవగాహన కల్పించుకోవాలి. అసలు అది ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీని ఎలా ఛానలైజ్ చేయొచ్చు? చాలామందికి యోగా ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుందంటే అది కంటికి కనిపించదండి. కంటికి కనిపించే మార్పును మనలో తీసుకొస్తుంది. సో, లైఫ్ అనేది బేసికల్‌గా ఇప్పుడు మనకు బయట ఎలా నెట్వర్క్స్ ఉన్నాయో 1జీ, 2జీ, 3జీ, 4జీ, 5జీ అలాగే మనకు కూడా 5 లేయర్స్ ఆఫ్ ద బాడీ ఉంటుందండి. ఫస్ట్ బాడీని ఫిజికల్ బాడీ, ఫుడ్ బాడీ అంటాం. అంటే తినడం వల్ల మనకు బయటికి కనిపించే బాడీ. సెకండ్ బాడీ ఆహ్, మెమరీ బాడీ అంటే మైండ్ అంటాం. థర్డ్ బాడీ ప్రాణిక్ బాడీ అంటే ఎనర్జీ బాడీ అంటే. అంటే మనకందరికీ ద సోర్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎనర్జీ. సో, ఎనర్జీ ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ వాంట్స్ టు మూవ్. ఈ టెక్నిక్స్ గురించి తెలియని వాళ్ళందరూ ఎనర్జీని ఆపోజిట్ జెండర్‌లో ద్వారా దాన్ని బయటికి పంపించడానికి ట్రై చేస్తారు. ఆహ్, దీనికి ఇంకా లోతు తెలియాలి, ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఎవరికి వాళ్ళు దీని గురించి అవగాహన కల్పించుకోవాలి. నేను చెప్పడం ఏంటంటే ఆహ్, హ్మ్, అమ్మాయిలు అంటే లేడీస్‌కొచ్చేసి 45-48 టైంకి మెనోపాజ్‌కి వాళ్ళకి సైకిల్స్ ఆగిపోతాయండి. కానీ అబ్బాయిలకి ఎలా ఉంటుందంటే మీరు గమనిస్తే 12, 24, 36 48, 60, 72 నాకు తెలిసి కొన్ని ఏళ్ల క్రితం దాచేపల్లి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. 72 ఇయర్స్ ముసలాయన 3 ఇయర్స్ పాప మీద అటెంప్ట్ చేశాడు. సో, అంటే మనం మనం ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ చట్టాలు తీసుకొస్తున్నాము. ఎన్ని పోలీస్ స్టేషన్ పెట్టినా, ఎన్ని దిశా చట్టాలు తీసుకొచ్చినా, నిర్భయ చట్టాలు తీసుకొచ్చినా రిమెంబర్డ్ ప్రకృతిని మనుషులు ఆపలేరు. మన లోపల ఉన్న ఎనర్జీని మనం ఛానలైజ్ చేయడం మనకు తెలియనంత వరకు ఈ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఇది ఇంకా రానున్న రోజుల్లో ఇది ఇంకా పెరుగుతుంది. ప్రతి పేరెంట్ ఎవరైతే పిల్లలున్నారో పేరెంట్స్ కూడా చాలామందికి తెలీదండి. ఈవెన్ డాక్టర్స్ డజంట్ నో అబౌట్ దిస్ థింగ్. అంటే నాకు తెలుసని అనట్లేదు కానీ అందరికీ అన్నీ తెలియవు. బట్ త్రూ యోగా వీ కెన్ ఛానలైజ్ ఎనర్జీ. అట్లీస్ట్ మనం వీటిని పూర్తిగా కంట్రోల్ చేయాలి అనే దానికంటే వీ కెన్ స్టార్ట్ సమ్‌వేర్ ఎక్కడో స్టార్ట్ అవ్వాలి. సో, ఐ విష్ ఇది నేను చెప్పడం ద్వారా ఇది అందరికీ తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. రిమెంబర్ యోగా విల్ వర్క్ ఆన్ ఎనర్జీ లెవెల్. యోగాకి డెఫినిట్‌గా ఈ ఈ పాసిబిలిటీ ఉందండి. మీరొకసారి దీని గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో, జస్ట్ థింక్ అబౌట్ ఇట్.